నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనకి అన్ని సమాధానాలు తెలియడంతో వచ్చేది కాదు కాన్ఫిడెన్స్ అంటే. ఏ ప్రశ్ననైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండడమే అసలైన కాన్ఫిడెన్స్. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఎస్ఎస్ కార్తికేయ విషయమే. ఎట్టకేలకి రాజమౌళి యొక్క మోస్ట్ ఇంటర్నేషనల్ ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ ఈవెంట్ నవంబర్ 15న సక్సెస్ఫుల్ గా ముగించారు. ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూసిన మహేష్ బాబు 29వ మూవీ రాజమౌళి కాంబినేషన్ లో వారణాసిగా ప్రకటించడంతో ఈ ఈవెంట్ గురించి అన్ని చోట్ల చర్చలు మొదలయ్యాయి. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, పృథ్వీరాజ్ విలన్ గా నటిస్తే కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయన్ కలిసి వారణాసి మూవీని నిర్మించడం విశేషం. ఇక అలా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో ఎస్ఎస్ కార్తికేయ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. నిర్మాతగా చిన్న చిన్న సినిమాలు చేస్తూ వస్తున్న తనకి ఒకేసారి ఇంత పెద్ద సినిమా చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాడని, ఇలాంటి పెద్ద సినిమా చేయడానికి తనకి కనీసం 15 ఏళ్లైనా పడుతుందనుకున్నాడని, కానీ ఇంత త్వరగా ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రస్తుతం గ్లోబల్ సినిమాని మొత్తం హైదరాబాద్ కి తీసుకొచ్చామని, ఇక్కడ ఇలాంటి ఈవెంట్స్ చేయడం ఎంతో అద్భుతంగా ఉందని, దానికోసం కష్టపడిన వారందరికీ ధన్యవాదాలని చెప్పుకొచ్చాడు. ఇక అలా కార్తికేయ మొదటిసారి ఇంత పెద్ద స్పీచ్ ఇవ్వడంతో తన తల్లి రమా రాజమౌళి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటే, మరోవైపు కార్తికేయ భార్య తన భర్త విజయాన్ని ఆనందిస్తూ సంతోషంగా కనిపించడంతో అందుకు సంబంధించిన వీడియో అన్ని చోట్ల వైరల్ గా మారింది. దీంతో ఎస్ఎస్ కార్తికేయ గురించి మరియు అతని భార్య గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఇంట్రెస్ట్ ని చూపిస్తున్నారు. అసలు రమా రాజమౌళి రెండో పెళ్లి చేసుకోవడానికి గల కారణాలేంటి? కార్తికేయ పెళ్లి చేసుకున్న ఆ పూజా ప్రసాద్ ఎవరు? జగపతి బాబుకి పూజాకి ఉన్న సంబంధం ఏంటి? డైరెక్టర్ అవ్వాలనుకున్న కార్తికేయ ఎందుకు ప్రొడ్యూసర్ అయ్యాడు అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కెఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకమేంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. ఇక వివరాల్లోకి వెళితే, రమా రాజమౌళి 1969 జూలై 15న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఈమె తల్లిదండ్రులు ఊర్లో పచ్చళ్ళు, తినుబండారాలని చేస్తూ వాటిని ఇంటింటికి వెళ్లి అమ్ముతూ అలా వచ్చిన డబ్బుతో తమ ఇద్దరు కూతుర్లైన రమ, శ్రీవల్లిని పోషించేవారు. ఇక అలా అన్ని బాగానే సాగిన రమా గారికి 7 ఏళ్లున్నప్పుడు తన తండ్రి అనారోగ్య బారిన పడి హఠాత్తుగా మరణించడంతో ఇంటి బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి. ఇక అలా రమా గారి తండ్రి, కీరవాణి గారి తల్లి బంధువులవ్వడంతో వీరిద్దరి కుటుంబాలకి రాకపోకలుండేవి. కానీ కీరవాణి గారి ఫ్యామిలీ కూడా ఆర్థికంగా సమస్యల్ని ఎదుర్కోవడంతో వారు కూడా రమా గారి ఫ్యామిలీకి హెల్ప్ చేయలేని పరిస్థితుల్లో ఉండేవారు. అయినా కూడా ఎంత కష్టమున్నా రమా గారి తల్లి ఎవరి మీద ఆధారపడకుండా పచ్చళ్ళమ్ముకుంటూ ఆర్థికంగా కాస్త కుదుట పడడంతో తన కూతుర్లని బాగా చదివించి మంచి ప్రయోజకుల్ని చేయాలనుకున్నారు. అలా రమా గారు తన స్కూలింగ్ ని గుంటూరులోని ప్రాథమిక పాఠశాలలో చదివగా, చదువుల్లో చురుగ్గా ఉన్న రమా గారు బాగా చదివి టీచర్ అవ్వాలనుకున్నారు. ఇక అలా తన ఇంటర్ చదువుల్ని గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజీలో చదివి గుంటూరు ఉమెన్స్ కాలేజీలో డిగ్రీలో జాయిన్ అయ్యారు. ఇక ఇదే సమయంలో రమా గారి తల్లి చేసే వంటల టేస్ట్ నచ్చి తమకి 2 హాస్టల్స్ నుండి కాంట్రాక్ట్ రావడంతో ఇక పైన వారికి ఎటువంటి సమస్యలు రావనుకున్నారు. ఇక ఈ క్రమంలోనే కీరవాణి గారు రమా గారి చెల్లెలు శ్రీవల్లితో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ పెద్దమ్మాయికి పెళ్ళవనిదే, చిన్నమ్మాయికి పెళ్లి చేయమని వారి తల్లి కరాఖండిగా చెప్పడంతో కీరవాణి గారు మ్యూజిక్ ఇండస్ట్రీలో తనకి మంచి స్నేహితుడైన సోమరాజు అనే వ్యక్తితో రమా గారికి పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో అందుకు రమా గారి తల్లి కూడా తమ దగ్గరికి వచ్చిన మంచి సంబంధాన్ని వదులుకోకూడదని రమా గారు డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నప్పుడు ఆమెతో చదువులకి ఫుల్ స్టాప్ పెట్టించేసి 1989లో తనకి పెళ్లి చేశారు. ఇక అలా పెళ్లి తర్వాత కొన్నాళ్ళు అన్ని బాగానే సాగిన అతనికి మద్యం, జూదం అలవాటు ఉందని తెలిసి రమా గారు షాక్ అయ్యారు. ఇదే విషయంపై భర్తతో గొడవ చేయగా అందుకు అతను తనని కొడుతూ తిడుతూ హింసించడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. ఇక అలా తన తల్లికి తన బాధని చెబితే అందుకు ఆమె ఒక బిడ్డ పుడితే అన్ని సర్దుకపోతాయని నచ్చజెప్పడంతో 1991 నవంబర్ 22న కార్తికేయ అనే అబ్బాయికి జన్మనిచ్చింది. ఇక అలా కొడుకు పుట్టాక కూడా తన భర్త ఆగడాలు మరింత ఎక్కువ అవడంతో అతనితో ఉండలేక తన చెల్లి శ్రీవల్లి ఇంట్లోకి కొడుకుతో కలిసి వెళ్లి అక్కడే ఉండగా ఆ మధ్యలో పెద్దలంతా పంచాయతీ పెట్టి బిడ్డ కోసం వారిద్దరిని కలిపేందుకు ఎంత ట్రై చేసినా రమా గారు అందుకు ఒప్పుకోకుండా అతనికి విడాకులు ఇచ్చారు. అలా అప్పటి నుండి తన చెల్లి దగ్గరే ఉంటూ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ తన కొడుకుని పోషించుకుంటుండేవారు. ఇక ఇదిలా ఉంటే కీరవాణి గారికి రాజమౌళి బాబాయ్ కొడుకు అవ్వడంతో తన ఇంట్లోనే ఉంటూ సినిమాల్లో ఛాన్స్ల కోసం ట్రై చేస్తుండేవాడు. ఇక ఈ క్రమంలోనే డబ్బులు అవసరం ఉన్నప్పుడల్లా రమా గారిని అడిగి తీసుకునే క్రమంలో వీరిద్దరి పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమ
ప్రేమలో పడ్డారు. ఇక అదే సమయంలో రాజమౌళికి శాంతి నివాసం సీరియల్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో ఆ సీరియల్ కి శ్రీవల్లి గారిని కాస్ట్యూమర్ గా నియమించి తనకి అసిస్టెంట్ గా రమా గారిని అపాయింట్ చేయగా ఆ షూటింగ్ సెట్ లో వీరి బాండింగ్ మరింత బలంగా మారింది. ఇక వీరిద్దరి ప్రేమ గురించి రాజమౌళి ఇంట్లో తెలిసి తనకన్నా 4 ఏళ్లు పెద్దదై అప్పటికే పెళ్ళై బిడ్డున్నామెను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. అయితే కీరవాణి గారు తన ఫ్రెండ్ వల్లే రమా గారి లైఫ్ నాశనమైందని, ఆమె లైఫ్ ని తానే చక్కబెట్టాలని రాజమౌళి తండ్రి దగ్గరికి వెళ్లి అతనికి నచ్చజెప్పి ఒప్పించడంతో వారికి వేరే దారి లేక ఆ పెళ్లికి ఒప్పుకున్నారు. ఇక ఈ క్రమంలోనే శాంతి నివాసం సీరియల్ ప్రొడ్యూసర్ అయిన రాఘవేంద్రరావు గారికి రాజమౌళి చెప్పిన స్టూడెంట్ నెంబర్ 1 స్టోరీ బాగా నచ్చడంతో ఆ మూవీని ఎన్టీఆర్ తో కలిసి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజమౌళి గారు శాంతి నివాసం సీరియల్ బాధ్యతల్ని మరో డైరెక్టర్ కి అప్పగించి షూటింగ్ ని స్టార్ట్ చేశారు. ఇక ఆ షూటింగ్ మధ్యలోనే అంటే 2001లో రాజమౌళి రమా గారు పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక అలా 2001 సెప్టెంబర్ 27న స్టూడెంట్ నెంబర్ 1 మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అప్పటి నుండి రాజమౌళి తన సినీ కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ఇక అలా ఎప్పుడైతే రమా గారిని పెళ్లి చేసుకున్నాడో ఆమె కొడుకు కార్తికేయని రాజమౌళి దత్తత తీసుకొని తన సొంత కొడుకులాగే చూసుకుంటూ వస్తున్నాడు. ఇదిలా ఉంటే రాజమౌళి రమా గారికి పెళ్ళై ఎన్ని సంవత్సరాలు గడిచినా సొంతంగా పిల్లలు కలగకపోవడంతో ఆ మధ్యలో ఒక అమ్మాయిని దత్తత తీసుకొని తనకి మయూక అని నామకరణం చేసి తమకున్న 2 బిడ్డలకి ఏ లోటు లేకుండా చూసుకుంటూ వస్తున్నారు. ఇక కార్తికేయ చిన్నప్పటి నుండి సినిమా వాతావరణంలో పెరగడంతో తనకి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక అలా చిన్నప్పుడే అమృతం సీరియల్లో కొన్ని ఎపిసోడ్లో యాక్ట్ చేయడం ద్వారా తన సినీ అరంగేట్రం చేసిన తన తల్లికి మాత్రం కొడుకుని రాజమౌళి సినీ వారసుడిగా తీసుకురావాలని అతన్ని పెద్ద డైరెక్టర్ని చేయాలనుకునింది. ఇక కార్తికేయ తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని షేర్వుడ్ పబ్లిక్ స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న కార్తికేయ తన తల్లి ఆశ ప్రకారం డైరెక్టర్ అవ్వాలని తను ఇంటర్ చదివేటప్పటి నుండే రాజమౌళి మూవీస్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తుండేవాడు. ఇక అలా తన బీటెక్ ని ఏలూరులోని సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో చదివాడు. ఇక ఎప్పుడైతే తన బీటెక్ కంప్లీట్ అయిందో తనకి డైరెక్షన్ కంటే కెమెరా వర్క్ పైన ఇంట్రెస్ట్ ఉందని గమనించి కెమెరామ్యాన్ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయి ఒక లైలా కోసం, మనం, దిక్కులు చూడకు రామయ్య, ఊహలు గుసగుసలాడే అనే మూవీస్ కి పనిచేస్తూ అక్కినేని అఖిల్ నటించిన అఖిల్ మూవీ కోసం వివి వినాయక్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి కొంత ఎక్స్పీరియన్స్ ని పొందగా అదే టైంలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసి 24 క్రాఫ్ట్స్ పై తనకున్న టాలెంట్ ని పరీక్షించుకోవాలనుకున్నాడు. ఇక అలా తన కొడుకు రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ దగ్గర కాకుండా బయటి వారి దగ్గర పనిచేయడం రమా గారికి నచ్చక కొడుకుతో మాట్లాడుతూ నీకేమవ్వాలని ఉందని అడగ్గా అందుకు అతను తనకి ప్రొడ్యూసర్ అవ్వాలని ఉందని, అంతేకాకుండా తనకి పబ్లిసిటీ డిజైనింగ్ పై పూర్తిగా అవగాహన ఉండడంతో ఆ ఫీల్డ్ లోనే పనిచేస్తానని చెప్పగా తల్లి ఇదే విషయం రాజమౌళికి చెప్పడంతో అతను కార్తికేయకి పూర్తిగా సపోర్ట్ చేస్తూ కార్తికేయ పేరు మీద షోయింగ్ బిజినెస్ అనే ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేపించి బాహుబలి 1 and 2 RRR మూవీస్ నుండి అసోసియేట్ ప్రొడ్యూసర్స్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేపించాడు. ఇక ఆ మూవీకి సంబంధించిన ఈవెంట్ పబ్లిసిటీ, స్పాన్సర్స్ బాధ్యతలన్నీ కార్తికేయకే అప్పగించాడు. ఇదే సమయంలో జగపతి బాబు గారి అన్న రామ్ ప్రసాద్ గారి కూతురైన పూజా ప్రసాద్ అప్పటికే క్లాసికల్ సింగర్ అవడంతో తరచూ రవీంద్ర భారతిలో స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇస్తూ మంచి గుర్తింపును పొందారు. ఇక ఇదే సమయంలో అంటే 2012లో ఒక ఫంక్షన్ కి వెళ్లిన పూజా ప్రసాద్ ని తన ఫ్రెండ్ కార్తికేయకి పరిచయం చేయగా ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారి వీరిద్దరూ తరచూ కలుస్తున్న క్రమంలో పూజ మంచితనంకి తన టాలెంట్ కి ఇంప్రెస్ అయిన కార్తికేయ ఆమెతో ప్రేమలో పడ్డాడు. అలా ఒకరోజు తనకి ప్రపోజ్ చేయగా ఆమె కూడా తన ప్రేమని యాక్సెప్ట్ చేయడంతో వీరిద్దరూ అప్పటి నుండి డేట్ చేస్తూ వచ్చారు. ఇక మరోవైపు కార్తికేయ బాహుబలి 1, బాహుబలి 2, RRR అనే మూవీస్ కి లైన్ ప్రొడ్యూసర్ గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ ఆ మూవీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని, పార్టీస్ ని, టైటిల్ లాంచ్ ఈవెంట్స్ ని సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేయడంతో రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి మూవీలో ఇద్దరు ప్రొడ్యూసర్లలో కార్తికేయని వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా ఫిక్స్ చేశారు. అలా 1000 కోట్లతో నిర్మిస్తున్న ఈ ఇంటర్నేషనల్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని భాషల్లోనూ 2027లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక అలా కార్తికేయ వారణాసి మూవీతో మెయిన్ ప్రొడ్యూసర్ గా మారగా ఒకవైపు ప్రొడక్షన్, మరోవైపు పబ్లిసిటీ, ఈవెంట్స్ బాధ్యతలన్నీ తనే తీసుకొని వ్యవహరించడం గమనార్హం. ఇదిలా ఉంటే కార్తికేయ పూజా ప్రసాద్ 7 years డేట్ చేసిన తర్వాత ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో వీరిద్దరూ తమ ప్రేమ గురించి ఇరు కుటుంబాలకి చెప్పగా అందుకు వారు ఒప్పుకోవడంతో 2019 డిసెంబర్ 28న జైపూర్ ప్యాలెస్ లో వీరిద్దరికి గ్రాండ్ గా పెళ్లి చేయగా అప్పట్లో వీరి పెళ్లికి సంబంధించిన వీడియోస్, ఫోటోస్ వైరల్ గా మారాయి. ఇక ఈ పెళ్లి తర్వాత పూజ ఇంటి బాధ్యతల్ని చూసుకుంటూ వస్తే కార్తికేయ సినిమా బాధ్యతల్ని నిర్వహిస్తూ తన తండ్రి రాజమౌళి లాగే ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్ అయ్యాడనే చెప్పొచ్చు. వారణాసి మూవీపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, విత్తు మంచిదైతే మొక్క ఎక్కడైనా మొలకెత్తుతుంది. నీ ఆలోచన మంచిదైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పక గెలుస్తావు. ఇది ఫోక్స్ కార్తికేయ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.